ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఈ దినం మనం నోవహు గారి జీవితంలో మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా నోవహు గారు యెహోవా దృష్టికి కృప పొందినవాడు అయిన తరువాత జరిగిన సన్నివేశం కనుక మనం చూస్తే, ఆయన నిన్ను కాపాడే ఓడను ఈ విధంగా ఈ క్రమంగా ఇటు రీతిగా చేసుకొని దేవుడు తనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధను తను త్రోసివేయలేదు. దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా సమస్తాన్ని కూడా కట్టాడు. కనుక ఆ జలప్రలయం నుండి ఆయన కుటుంబము, ఆయనతో పాటు ఉన్న ప్రతిదీ కూడా కాపాడబడింది. ఈ దినమందు ఆయన దృష్టిలో ఈ లోకంలో ఉన్న పాపంతో పంచుకుంటే నిన్ను ఆయన సన్నిధిలో నిలవబెట్టుకుని నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయన తన ఆత్మతో నువ్వు ఈ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఒక్కొక్క విషయాన్ని మనకి ధ్యానిస్తూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఆయన మాటకు లోబడతా ఉన్నామా? నోవహు గారైతే లోబడ్డాడు కనుక జలప్రలయం నుండి కాపాడబడ్డాడు. మనం కూడా లోబడితే ఆయన యొక్క రెండవ రాకడలో నీ యొక్క పాపములు నా యొక్క పాపములు ఆయన క్షమించడమే కాక మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఆత్మీయ ఫలములను మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఏర్పాట్లో ఉన్న మేము మా యొక్క ఆత్మీయ స్థితిని అనుదినము కట్టుకునే వారిగా జీవించడానికి సహాయం చేయండి. మీ మాటకు లోబడే కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.